శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గ గారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబు నాయుడు గారి టాపిక్ ఉండాల్సిందే. కారణం ఏంటి? ఇప్పుడు ముందు అసలు భరించలేక బయటకు వచ్చాడండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అక్కడ డెవలప్ చేస్తుంటే చూడలేకపోతున్నాడు. ఇక్కడ కాళేశ్వరం పక్కకు పెట్టేశాడు. నిన్న దాని గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి 4th సిటీ అన్నాడు. ఇది కడుపులో ఇబ్బందిగా ఉంది ఆయనకి. సో మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు తలవకపోతే నిద్ర పట్టదు. ఆయన ప్రెస్ మీట్ పూర్తవదు. సో అదే కోవలో ఇక్కడ గురువు గారు కూడా ఇక్కడ నిన్న మీరు చెప్పినట్టుగా ప్రెస్ మీట్ మొత్తంలో 300 చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడాడు. అంటే వీళ్ళు 23 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు ఆయన 9 ఏళ్ల చిల్లర పదవి, తర్వాత ఫామ్ హౌస్, అయినా చంద్రబాబు నాయుడే. అంటే అంతకుముందు ఒక 20 ఏళ్ళు ఎంతో చంద్రబాబు నాయుడు లేకుండా ఆయన బతుకులేదు. 23 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు లేకుండా ఆయన బతుకులేదు. సో వెరసి ఒక 40-45 ఏళ్ళు ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఒక అతను రాజకీయం చేస్తున్నాడు అంటే అతను వేరే ఎవరో కాదు, కేసీఆర్. అంటే ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఏదో తెలంగాణ తెచ్చి ఇలా ఉన్నాను అనుకుంటున్నాడు, అది భ్రమ. చంద్రబాబు నాయుడు వల్ల ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు అంతే. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడిని తలుచుకోకపోతే ఆయన ప్రెస్ మీట్ని ఎవడు చూడ్డు, ఆయన ఎవడు గుర్తించడు, ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించరు నిజంగా చెప్పాలంటే. లేకపోతే అసలు ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చినట్టు, నువ్వు ఎందుకు అసలు ఏం మాట్లాడాడంటే ఎంఓయూల గురించి మాట్లాడాడు. మొత్తం 20 లక్షల ఎంఓయూలు చేసుకున్నారట వీళ్ళు. కరెక్టే కదా, 13,20,000 అయ్యాయి. ఇంకా 2-3 లక్షలు ఉన్నాయి అక్కడ రెడీగా ఆల్రెడీ కదా, ఇంకా ఎక్కువే ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఎగ్జాక్ట్ మనం ఫిగర్ ఇవ్వట్లేదు కానీ 4,20,000 ఉద్యోగ కల్పన అయిపోయింది. ఇంకా ఎక్కువే అయ్యాయి అవి కూడా, 7,30,000 ఎంతో అయింది ఇప్పటికి. అంటే ఇవన్నీ విన్నాక అతను భరించలేకపోతున్నాడు. నిన్నను నువ్వెందుకు కాళేశ్వరం ప్రస్తావన తేలేకపోయావు కేసీఆర్ అని అడుగుతున్నాం మనం. నువ్వెందుకు నీ కూతురు గురించి మాట్లాడలేదు, నిన్న కవిత గురించి? కవిత ఈరోజు చేస్తున్న ఆరోపణల మీద ఎందుకు మాట్లాడలేదు? కేటీఆర్, సంతోష్ కుమార్, హరీష్ రావు వీళ్ళు తిన్నారు, భూములు కబ్జా చేశారు అని సాక్ష్యాలు చూపిస్తుంటే నిన్న ఆయన చేయాల్సిన పని ఏంటి? నా కూతురు మాట్లాడింది తప్పు అని చెప్పాలి. ఇవాళ కేసీఆర్ అనేవాడు పదే పదే, మీరు నిన్న వినుంటే టీఆర్ఎస్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర సమితిని తలుచుకోకుండా, చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా ఆయన నిన్న ప్రెస్ మీటే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అని మార్చుకున్నాడు. ఎందుకండి ప్రతి సందర్భంలో? అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఇక్కడ సమస్యల గురించి మాట్లాడుకోవచ్చుగా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో? ఇక్కడ సమస్యల గురించి మాట్లాడాలంటే కేసీఆర్ పేరు వస్తుంది. ఇక్కడ సమస్యలు ఎవరు సృష్టించారు? కేసీఆర్ సృష్టించాడు. 10 ఏళ్ళు నీకు పాలన ఇస్తే ఫస్ట్ 5 ఏళ్ళు కొద్దిగా ఏదో చేశావు, ఆ కాళేశ్వరం పట్టుకున్నాక మొత్తం అవినీతి చేశాడు. ఇవాళ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవాళ కవిత పార్టీ పెడతాను అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి కొత్తగా సిటీ చూసారా, 4th సిటీ, అది తొక్క సిటీ ఏదో అంటాడు ఆయన. ఆయనకు అన్ని తొక్కలు తోల్లే. అంటే ఒక రాజకీయ పరిపక్వత లేని వ్యక్తి ఎలా మాట్లాడతాడు అనే దానికి ఉదాహరణ మీకు కేసీఆర్. ఎందుకంటే ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నప్పుడు మర్యాద మనన నేర్చుకోవాలి. నీకు మొన్నను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళు నిన్ను మొహం తగలేసినా కూడా బుద్ధి రాలేదంటే ఇంకా నీకు పుడకలతోటే పోతుంది ఆ బుద్ధి. ఉన్న మాట చెప్తున్నా, ఎవరైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే, కేసీఆర్ అయినా అంతే. ఇవాళ సైబరాబాద్ ఒక హైటెక్ సిటీ, చంద్రబాబు నాయుడు పేరు లేకుండా 2 ఉన్నాయా? నీ కొడుకు చెప్పడానికి ఇబ్బంది పడి తర్వాత ఒప్పుకున్నాడు కదా, నీ కొడుకే కేటీఆర్ ఒప్పుకోవాల్సి వచ్చింది కదా, చంద్రబాబు నాయుడే చేశాడు అని ఒప్పుకున్నాడు కదా. మరి ఎందుకు నీకెందుకు చంద్రబాబు నాయుడు పేరు? ఇవాళ ఆంధ్రాలో ఏం జరిగితే మీకెందుకు? నువ్వు ఏ ఆంధ్ర అయితే వద్దనుకుని వచ్చేసావో ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? తెలంగాణ గురించి మాట్లాడు, నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడు. ఏం అభివృద్ధి చేసావు నువ్వు? ఇవాళ 4th సిటీ రేవంత్ రెడ్డి చాలా ఇదిగా చేస్తున్నారండి. 2047 విజన్ 2047 మీద దృష్టి పెట్టాడు. ఇవాళ ఆయన మీకెందుకండి పంచాయతీ ఎన్నికలు తీసుకోండి, మొన్న 66% వచ్చింది కాంగ్రెస్కి. ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి ఎక్కడ దాని మీద ఫోకస్ పెట్టలే. మీరు గమనించండి, ఎక్కడ ఎలాగా అంటే ప్రజల నాడి మాత్రం పట్టుకున్నాడు అంతే. వీళ్ళు ఇష్టపడ్డారా లేదా, ఎవరు ఓటేశారు, ఎవరు ఓటు వేయలేదు, అంతవరకే చూశాడు. ఎక్కడ తను వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వాల.
33% మొత్తంలో 24% ఎంతో బీఆర్ఎస్కి వచ్చింది. నేను ఏమంటున్నాడు, మనం బాగానే గెలిచామని చెప్పుకుంటున్నాడు కేసీఆర్. ఏంటి బాగానే గెలవడం, సిగ్గుపడాలి నువ్వు. నువ్వు 10 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నానంటావు, 10 ఏళ్ళు పాలించానంటావు తెలంగాణ అని. తెలంగాణ ప్రజలు అది కూడా పల్లెల్లో నిన్ను ఓడించారు. ఇది ఎవరికి? ఇది వచ్చి రేవంత్ రెడ్డికి ప్లస్. ఇది ఏ రకంగా అంటే, ఇప్పుడు నేను ఎక్కడ ఓడిపోయాను, ప్రజలు అసలు ఏమనుకున్నారు అనేది అతనికి తెలిసింది. ఇప్పుడు ఎక్కడెక్కడ సెగ్మెంట్స్లో ఓడిపోయాడో అక్కడ ఫోకస్ పెడతాడు. పెట్టి 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా విన్ అవుతాడు అతను. గతంలో కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటాడు. ఇవాళ కేసీఆర్ చేయాల్సిన పని ఏంటంటేనండి, ఆంధ్ర వాళ్ళని తిట్టి అదేంటి ఏం ఎంఓయూలు అన్నాడు, హోటల్ వాళ్ళతోటి, హోటల్ సిబ్బందితోటి, హోటల్ వంట వాళ్ళతోటి అన్నాడు. సారీ మిస్టర్ కేసీఆర్, ఒక్కసారి ఆ వీడియో చూసుకోండి. వాళ్ళు చేసుకున్నారు, ఎవరితోటి స్ట్రీట్ ఫుడ్స్ అమ్ముతారు, దాన్ని ఏమంటాం మనం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ తోటి చేసుకున్నాడు. ఒకవేళ మీకు ఇంకా మతి భ్రమించిందేమో మరి, ఫామ్ హౌస్లో 2 ఏళ్ళు ఉండి 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 ఇంకా మత్తు దిగి ఉండదు ఆయనకి. ఒక్కసారి అది వెరిఫై చేసుకోమనండి. ఎంఓయూలు గూగుల్ ఏఐ డేటా సెంటర్ తోటి అయ్యింది, మైక్రోసాఫ్ట్ తోటి అయింది, కాగ్నిజెంట్ తోటి అయింది, ఇంకా చాలామంది తోటి అయ్యింది. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కొంచెం మీరు కళ్ళు తెరిచి చూడండి కేసీఆర్ అని చెప్తున్నాం మనం. మీరు ఎందుకు ఆంధ్ర మీద పడి ఏడుస్తారంటే, మీకు క్లియర్గా అర్థమవుతుందా, అక్కడ శిష్యుడు బయటకు వస్తున్నాడు. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టడం తప్పని అంటే, మీకు కేంద్రం చెప్పినా కూడా అతను వినడు. అంటే నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు. ఇక్కడ గురువు కూడా అదే బాటలో వెళ్తున్నాడు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈయన తెలంగాణ గురించి పట్టించుకోవట్లా. నిన్న మాట్లాడిన దాంట్లో జూరాల ఎత్తిపోతల గురించి మాట్లాడాడు. అక్కడ కూడా చంద్రబాబుని తిట్టాడు, మీరు గమనించండి. మళ్ళీ ఆర్డీఎస్ కెనాల్ గురించి మాట్లాడాడు. ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు ప్రస్తావన లేకుండా నిన్న ఆయన ప్రెస్ మీట్ జరగలేదు. ఆయన దేనికోసం బయటకు వచ్చాడో అది మర్చిపోయాడు. ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాడో మర్చిపోయాడు. ఆయన చంద్రబాబు నాయుడే కనిపించాడు. కాబట్టి ఎవరు జగన్మోహన్ రెడ్డికి గతంలో షర్మిల చెప్పింది, అన్నా నువ్వు తెల్లారు లేస్తే నీ మొహం కాదు అద్దంలో చూసుకునేది, చంద్రబాబు నాయుడు మొహం చూసుకుంటున్నావు, నీకు ఒక అద్దం గిఫ్ట్గా పంపిస్తానంది. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అద్దం పాపం కేసీఆర్కి పంపిస్తే, రేవంత్ రెడ్డి మొహంను చంద్రబాబు నాయుడు మొహం చూసుకుంటే కొంచెం ఆ మత్తు దిగుతుందేమో నాకు తెలియదు. ఏది ఏమైనానండి, ఇవాళ మీకు కనుక గుర్తుంటే కనుకైతే మీరు గుడ్డు అమర్నాథ్ అప్పట్లో చేసుకునే ఎంఓయూల గురించి మాట్లాడింది వినండి. బొబ్బట్లు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పచ్చళ్ళు, ఇలాంటివన్నీ చేసుకున్నారు వాళ్ళు ఎంఓయూలు. అందుకని ఆ భ్రమలోనే ఈయన ఉండి మాట్లాడాడు నిన్న. ఏది ఏమైనా నిన్న ఒక్క తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఒక్క మాట చెప్పలేదు, కార్యకర్తలకు ఒక్క విషయం కూడా ఆయన చెప్పలేదు నిన్న. ఇగో ఇలా దిశానిర్దేశం చేస్తున్నాను, ఈ విధంగా మనం ముందుకెళ్దాం, ఇలా చేద్దాం, మనం నెక్స్ట్ గెలవాలి అనే మాట ఎక్కడా మాట్లాడలే. ఇక్కడ ఒక ప్రస్తావన అంటే, డివిజన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని కూడా లేదు. అవును. ఓకే, సో అక్కడ ప్రజలు ఇప్పటికి కూడా అక్కడ పొలిటీషియన్కి సంబంధించి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రస్తావన తీసుకురారు. ఎప్పుడు తయారండి అసలు, ఎప్పుడు మన తిట్ట కూడా. మరి ఇంకా ఇప్పుడు కూడా అదే స్టాండ్ అది తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళండి, డెఫినెట్ గా. నేను అదే చెప్తున్నా, మీకు అదే చెప్తున్నా. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు కావాలనే కోరుకుంటారు. కానీ కేసీఆర్ వాళ్ళ తిండి తిని, మీకు గుర్తుంటే ఉద్యమం సమయంలో కవిత ఎంత బెదిరించి ఎంత సొమ్ము చేసుకుందో ఆవిడకే తెలుసు, కేసీఆర్కి తెలుసు ఆంధ్ర వాళ్ళని ఎలా వీళ్ళు దండుకున్నారనేది. ఇవాళ వీళ్ళ వల్ల పెద్దవాడయ్యి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్, తర్వాత రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడిని ఇవాళ తొక్కేద్దామని ఇంకా చూస్తున్నాడంటే, అంటే గురువుకి పంగనామాలు పెట్టే మనుషులు ఎవరైనా ఉంటారు అంటే ఇతనే. ఎవరు? కేసీఆర్ ఒక్కడే. కేసీఆర్ ఒక్కడికి నిలువెల్ల విషయం అండి. ఇప్పుడు అదే మీకు పద్యం కూడా ఉంది కదా, ఏదో తేలుకి కొండల్లో ఉంటుంది కానీ మనిషికి నిలువెల్లా విషయం అని. కేసీఆర్కి ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా కూడా విషయం అండి. అది ఎందుకో మనకు తెలియదు. వాళ్ళ తిండి తిని ఈరోజు ఒక 10 తరాలు 15 తరాలకి కావాల్సినంత సంపాదించుకుని వాళ్ళ సొమ్ము ఇంకా ఇలా మాట్లాడుతున్నాడంటే, నిన్న నిజంగా రేవంత్ రెడ్డి అందుకే ఛాలెంజ్ చేశాడు. నిజంగా దమ్ముంటే కేసీఆర్ అన్నింటికీ సమాధానం చెప్పాలండి. ఊరికే మాట్లాడేసి, పదాలు వాడేసి, ఏదో హార్ష్గా మాట్లాడేసి అది కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆయన సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, మీరు గమనించుకోండి. రేవంత్ రెడ్డి మనకేమీ చుట్టం కాదు, పక్కం కాదు.
కాకపోతే ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఎలా మాట్లాడాలి అనేది రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోమనండి. అదేవిధంగా లోకేష్ కూడా ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే ఒక మాట మాత్రం చెప్పాలి. ఇలా వాగే వాళ్ళందరికీ కూడా ఏ కీలు కా కీలు ఏ అన్నారు స్టేట్మెంట్. అన్నాడు కదా, అలాగా వీళ్ళందరికీ కూడా అలా జరగాలండి. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళందరికీ ఒక్కసారి అలా జరిగితే మళ్ళా ఎవడు నోరెత్తకుండా ఉంటారు. అప్పుడు అది ఈ తెలంగాణలో ఉండే కేసీఆర్ కూడా వర్తిస్తుంది. అప్పుడు నోరు మూసుకుని ఉంటాడు, ఆంధ్ర వాళ్ళని తిట్టకుండా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని కించపరచకుండా ఉంటాడు.